ఇమ్మ ఇంత 8 అయితేనా కూడా ఇంకా రెడీ అయ్యే దాంట్లోనే ఉంది. నేను రెడీ కావడం అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పొద్దున ఫస్ట్ లేచింది నేనే. అసలు ఇమ్మ పదామని ఫిక్స్ చేసింది. పిల్లడికి వెళ్తామని తెలిసినప్పుడు లేపాలి కదా, లేచి 6 o'clock గంట సేపు బాత్రూంలో కూర్చున్నాడు. ఆ గంట వేస్ట్. అదే చెప్పింటే ఆ గంట నేను ఇల్లు తుడిచి ఇల్లు ఒత్తుకునేదాన్ని. నేను మళ్ళీ ఈ పిల్లడు లేపలేదు. ఈ పిల్లడు బాత్రూంలో వచ్చే శబ్దానికి నేను లేచి ఏంది టైం అని చూస్తే 7 చూస్తాను వీళ్ళకి ఏమాత్రం ఉంది ఇంట్రెస్ట్, ఏమాత్రం ఉందని. ఈ రోజు ఇంకా మొబ్బు మోగోడైతే నేనెట్లేదు 6 గంటలకి లేచినాను. లేదు నేను లేచినాను, స్నానం చేసిన. దేవుడి ఈరోజు రథసప్తమి. ఇంక నిమ్మికి నాకు కొద్దిగా అంటే నిమ్మికి మెయిన్గా సూర్యదేవుడిది మాట ఈ ఇయర్ అంతా. సో మంచిది అండ్ హెల్త్కి అంతా బాగుంటుందని ఎన్నో ఇయర్స్ అవుతుంది వచ్చింది కదా అని అరసవిల్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. చూస్తే ఇప్పుడు లైన్ ఎంత ఉంటుందంటే మేము వెళ్ళే 100+ kilometers ఉంది. ఇంకా మేము వెళ్ళాలి అంటే మధ్యాహ్నం అయిపోతుంది. అంటే గంటన్నరలో నిమ్మి తీసుకొని వెళ్తాడు. కానీ అక్కడ లైనే నాకు కళ్ళు తిరుగుతుంది. అసలే నేను డైట్లో ఉన్నాను. సినిమా కనబడుతుంది నీకాడ. అందుకే ఆడ లైన్లో కూడా వీళ్ళని పెట్టేసి నేను పక్కన వేరే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటాను. అవన్నీ పెట్టే కాదు, అలా లైన్ అందరూ వెళ్ళిపోవడమే. సరే కానీ లేట్ అయ్యేటట్టుంది. అండ్ వచ్చేకి ఎంతసేపు పడుతుంది అండ్ బ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు కూడా ప్రెస్ చేయండి. ఎత్తారా ఎవరా మా ఆవిడకి మూడో నెలరా ఇల్లు వాటి గిన్నె తేలేదా? కర్రీ పర్లేదు. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, శ్రీకాకుళంలోనే ఉన్నాం. ఇంకా కదలట్లేదు. వచ్చే వే అంతా బాగానే వచ్చాం కానీ ఈ 5 kilometers ఏదో 500 kilometers ఉన్నట్టుంది. ట్రాఫిక్. మా అమ్మ వాళ్ళే లేటు. మా అమ్మ ఎప్పుడూ మొబ్బే, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు లేట్. అందుకే ఆవిడకి నేను చెప్పాను 5 గంటలకు బయలుదేరి లేకపోతే వెళ్ళము అని. పనులు చేసుకోవాలి కదా. పొద్దున్న లేచినాడు 4 లెగిసిందంట. 4 గంటలు పూజ. ఊరైనా చేస్తారా? 4 గంటలంట. ఇల్లు క్లీన్ చేసి ఇల్లు ఒత్తి పసుపులు రాసి పూజ చేసేకి 4 గంటలు పట్టిందంట. అప్పుడు మొబ్బు అంటారు లేదా అంటే కళ్ళు ఇట్లా వేసుకొని పని చేస్తుంది అమ్మ. చెప్పమ్మా ఎలా ఉండాలి? 4 గంటలు అంటే గంటలో పని చేసేది. నేను లెగ్గానే ఇల్లు తుడిచి ఇల్లు వస్తే వచ్చాను, స్నానం చేసి నిమ్మి పూజ చేశాడు. కానీ మా అమ్మ అంత ఇదిగా పూజ చేయలేదులే, సింపుల్ పూజే. కానీ ఎంత ఇది చేసినా 1 గంట కన్నా ఎక్కువ అయిపోదు కదా పూజ. ఏమా ప్రసాదాలు ఉండేవా నువ్వు? ఒక్క పరమాన్నం గంట. అబ్బా ఈరోజు మంచి ప్రసాదం ఉండదు అనుకున్నా, మర్చిపోయినమ్మా. నిమ్మి అదే పూజ చేశారు కాబట్టి కొద్దిగా నీకు పని తేలింది కదా. నిమ్మి నాకు ఎవరు పూజ నిమ్మి ఆ ప్రసాదం ఎప్పుడో ఇంటికా నేను చేయాల్సిందే. ఎవరు చేస్తారు ఇందు బాబు? ఎమర్జెన్సీ అయితే నువ్వెప్పుడు చేసావు? నీ మోకానికి నువ్వు పూజ చేసిన మోకమే 2 సార్లు చేసావు. సంక్రాంతికి ఇది ఒకటే కదా చేసింది. ఎన్ని చెప్తాడే తప్పుడు గుతలు. వానమ్మ జీతం. నిమ్మి ఇప్పుడు అందరూ గుడికి వెళ్తున్నారు కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అది సండేస్ ఇంకా అందరూ ఫ్రీ ఉంటారు, ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో స్వామి. ఎక్కడి నుండో వస్తున్నారు అందరూ చూడండి. అందరూ ఈ గుడికి. దేవుడా మమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే అక్కడ దయచేసి ఈ పేదరాల్ని నీట్గా నన్ను గుడి దగ్గర దింపేసి లోపలికి ఎలో చేసేయండి, నేను వెళ్ళిపోతారు. లైన్లో నించునే ఓపికే లేదు. అసలే నిన్న 5:30కి తిన్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తినలేదు. ఆగలేదు నాకు. సరే కానీ ఏంది కానీ ఆడేనేమో ఇక్కడ ఆగిపోయాము ఫైర్ స్టేషన్. సో ఇంకా మొత్తం చూడండి బ్లాగ్.
స్వామికి 6 పాదాలతో పుట్టండి. అవునా? అవును నిమ్మి. అలాంటి స్వామికి ధర్మం చేస్తే పుణ్యం కలుగుతుంది తల్లి. మీరు చేసే 100 ఖర్చుల్లో ధర్మ ఖర్చురా ఈవేళ. ఈ సూర్యనారాయణ స్వామి రథయాత్ర పుణ్యకాలమైన ధర్మం. మీ ఆరోగ్యాలు ఎందు, మీ వ్యాపారాలందు చల్లగా కాపాడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మంచిగా జరగాల. ఆ సింహాద్రప్పన మీకు సాయమై ఉండాలని. నేను గుడి దగ్గర నుంచి లైన్లో ఉండాలేమో అనుకున్నా. గుడి నుంచి లైన్ ఉండాలనుకున్నాను కానీ 6 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల నుంచి లైన్లో ఉండాలని అనుకోలే. తప్పిపోతాం. రాయింది ఇటు. ఇక్కడ వెహికల్స్ తప్పిపోతాను. అడుగురా ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? ఇట్లా అట్లా అందరూ పోతున్నారు. ఓయమ్మో పోతున్నారు. మరి అడుగుతాను ఆ లైన్. వీళ్ళంతా ఇక్కడ నిమ్మి టికెట్లు తీసుకోవడానికి ఇక్కడ ఉంచుతున్నాను. నేను జాతర, మినీ జాతర, మినీ ఏంది పెద్ద జాతరే, పెద్ద జాతర. నేనేందో ఏదో ఒక 1000 మంది ఉంటారేమో, అయిపోద్దేమో అనుకున్నాను కానీ ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు బాబాయ్. నేను భలే రోజు సెలెక్ట్ చేశాను నిమ్మి కోసం. అంటే నిమ్మికి హెల్త్ బాగుండాలండి. ఎన్నో ఇయర్స్ తర్వాత అంట కదా, 22 ఇయర్స్ తర్వాత అంట. అందుకు అసలు చాలా రద్దీ ఉంది. ఒక్కసారి చూడు, ఏదో జాతర ఉన్నట్టుంది. ఇది చూడండి పార్కింగ్కి. ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలంట. అయితే ఎంత నాకు తెలిసి నైట్ అయిపోద్దేమో వచ్చేకి. నాయన ఇంత ఉంటుంది అనుకోలేదు. ఈరోజు సూర్య భగవానుడు ఇంకా మాయలు చేయాల్సిందే, లేకపోతే మాత్రం చాలా టైం పట్టేటట్టుంది. 2 కిలోమీటర్స్. బాబో ఎంతమంది స్వామి. అసలు ఈ పార్కింగ్ అలౌట్ చేసింది. చెప్పులేగా, చెప్పులు లేదమ్మా. చిక్కి అగో ఇటాట మో బాబాయ్ చాలా. దర్శనం అయిపోయింది అనుకుంటారేమో, దర్శనం అయిపోలేదు. ఆ జనాలు ఫుల్ అయిపోయినారు. ఇంకా తొక్కిసలాట, ఇంకా ఆ జనాలు చాలా గంటలు అవుతుంది అని చెప్పి తొక్కిసలాట ఏం కావాలి. ఆ రేంజ్ జనాలు ఉండిపోయినారు. మనకి ఇంకా ఆ రేంజ్ జనాలు దేవుని దర్శించుకునే దానికంటే ఇంటి దగ్గర ఉండే సూర్యభగవాన్ని దర్శించుకుందాం అనుకున్నాం. ఇది మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి విజిట్ అవుతామని చెప్పి బ్యాక్ పయనం అవుతున్నాం. చూడండి అంతా మన వాళ్ళు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మేమే కాదు చాలామంది రిటర్న్ అవుతున్నారు. ఎందుకంటే ఆ క్రౌడ్కి, ఆ జనాలకి, ఆ వెయిటింగ్కి ఉండలేక ఇట్లా ఇట్లా తిప్పు నాయన. ఇట్లా అటు నుంచి చెప్పు. అంటే 500 టికెట్స్ అట్లాంటివి పెట్టింటే బాగుండు. అక్కడి వరకు కూడా వెళ్ళలేదు. రోడ్లోనే చాలా మంది ఉన్నారు. చూడండి ఎలాగైపోయాము.
చాలా మంది కూడా వెనక్కి వచ్చేస్తున్నారు మళ్ళా. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు కానీ మాకు అంత ఓపిక లేదు. అంటే ఎక్కువ మొగోళ్ళు అయితే బ్యాచ్ అయితే దూరుకొని కానీ వెళ్ళిపోవచ్చు. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా మంది ఉన్నారు. వామ్మో, నా లైఫ్లో నేను చూడలేదు. చాలా అంటే చాలా. సరే నెక్స్ట్ టైం వద్దాం, అంటే త్వరలో మళ్ళీ ఒకసారి వచ్చి ముక్కుందాం అనుకుంటున్నాం. ఈ జనాలకి మొబైల్ అసలు నిజంగా ఏదో 500 టికెట్ తీసుకొని 1000 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం ఇది అదా అనుకున్నాం, కానీ గుడి దగ్గరికే చేరుకోలేకపోయాం. అసలు అడక్క గుడికి వెళ్దామని నేను అన్నాను చూడు, అక్కడే కొట్టింది నాకు. అంటే నువ్వు ఏదో గుడిలో పోవు, నీ పూజ మ్యాక్సిమం గుడ్లు పోదాం అని ఏం ఉండదు. నాకు ఇంటి దగ్గర చేసుకుంటే చాలే అని మా అమ్మ చేసుకుంటుంది కదా, మా అమ్మ చేసుకుని పుణ్యం నాకే వచ్చేది అన్నట్టు ఉంటుంది. ఎందుకో నిమ్మి కొద్దిగా హెల్త్ బాగోదు కదా ఇది అదా అని వెళ్దాం. రోగిష్టం చేసినట్టు చెప్తాను, హెల్త్ బాగోదు అంటే కొద్దిగా ఆస్తి ఉంది కదా. ఎట్లా పోతే ఎట్లా పోల్లా? ఇప్పుడు కింద నుంచే పోల్లా? వెళ్ళిపో, మనకు తెలిసిందే. సో ఇంకా బాబోయ్ చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంక ఇప్పుడు వెళ్తున్న వాళ్ళని చూస్తే నాకు బాధ అవుతుంది. వాళ్ళు ఏమైనా హోప్స్తో వెళ్తున్నారు, బాగా చాలా మంది రిటర్న్ అయిపోయారు. స్టైల్గా పోతున్నారు. నేనైతే కర్రగా అయిపోయాను. నిమ్మి కూడా ఫుల్ మబ్బు అయిపోయాడు. కానీ దేవుణ్ణి చూడలేకపోయాను అని బాధ ఉంది. అందుకే ఇగోండి మీరు దర్శించుకోండి. ఏమనాలి? సూర్యదేవ ఏమంటారు చెప్పండి ఎవరైనా? సూర్యనారాయణ మూర్తి అంట. నెక్స్ట్ టైం దేవుడా నీ ఆశీస్సులు ఉంటే కానీ వెళ్ళలేమని ఇప్పుడు తెలిసింది. అంత దూరం నుండి వచ్చాం కానీ వెళ్ళలేకపోయాం. దేవుని చూడలేదు, దేవుని దర్శించుకున్నామని లేదు, తింటానే ఉన్నారు రా స్వామి. అసలు సిగ్గు ఏమైనా ఉందా? నాకైతే బాధతో తినబుద్ధి కావట్లేదు. ఆల్రెడీ మెక్కింది. నేనేం మెక్కాను పులిహోర, అది కూడా వీళ్ళు తినేసారు. అండ్ మళ్ళీ చిల్లర తిల్లు తింటారు. ఇంకేం చేస్తాం బాధతో. నేను చెరుకులు చూడండి అసలు ఏంది అసలు వీళ్ళు చెరుకులు బొబ్బట్లు కూడా తినింది. ఏమంటారు గులాబీ పువ్వులట, మళ్ళా తల్ల పెట్టుకునేవి కాదు తినే గులాబీ పువ్వులు. అమ్మ మిక్సర్ ఇక్కడ నుంచి స్పెషల్గా ఉంటుందంట మిక్సర్ ఇమ్మకి. ఏమేమో కొనుక్కున్నాం. ఇంకా రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు. మంచిగా నాకు తెలియదు అన్న, సెంటర్లోకి ఇంకా హైవేనే కదా. ఇంకా అయిపోయింది. దేవుని దర్శించుకోవడానికి అవ్వలేదు. ఇగోండి దేవుడు కనబడ్డాడు, బాధపడుతున్నానని. మిక్సర్ కోసం వచ్చింది మా అమ్మ. ఓకే ఇంటికి వెళ్దాం. ఇంకా లెక్క తెలియక 200 అనుకొని 2 తీసుకున్నాడే. లేదు ఇప్పుడు పక్కన మాట్లాడిన 300కి మొత్తం తీసేసుకున్నాడు. అయిపోదు. ఓకే ఈ పిల్లోడు ఎన్ని మూరలు వేసినాడు అర్థం కావడం లేదు. ఎంత 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 అంటున్నాడు లెక్క తెలియక. నన్ను వచ్చి లెక్క 400 అంటున్నాడు ఏకంగా. ఏందో 200కి వచ్చేద్దేమో అనుకున్నాడు. గుండె అయిపోయింది. ఎందుకు అయిపోతుంది? మొత్తం చుట్టూ పుడతారు అందరు. తీసుకో 150కి తీసేసుకో, 50కి తీసుకో. వెయిట్ చేసుకుంటాం అన్ని పూలు. పెళ్ళికి వచ్చేద్దాం నిమ్మి. అతను నంబర్ తీసుకోవాల్సింది పెళ్ళికి గట్టిగా రమ్మంటే వద్దుడు తీసుకోవాల్సింది పెళ్ళి. గొడవ ఆడుతుంది. డబ్బులు ఊరికే పంచాలని చెప్పేసి ఈ విధంగా పంచితే మీరు అందరు రండి, ఇక్కడ ముందుకు రండి. చెప్పండి
వద్దండి ఇవన్నీ మేము నేను ఎప్పుడు వచ్చినా నీ చేసుకోలేము. దగ్గర కొంటాం. చాలు వద్దు. మళ్ళీ వచ్చి నీ దగ్గర కొంటాం. ఏం చేయాలి అసలు అన్ని ఏం చేయాలి నేను కాదు నేనేమైనా వద్దమ్మా చాలు 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 వద్దురమ్మా. వద్దొద్దు చాలు చాలు ఇప్పటికే దండి కొన్నాము నీకు తీసుకోరమ్మా చూడు దండి 3 ఫ్యామిలీ లేదు సాకిసినోడ్ లాగా ఓకే 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 బావోయ్ స్వామి నిమ్మి ఈ నిమ్మి పాపం ఒక అతని దగ్గర ఆల్రెడీ ముందుసారి కొన్నాం కదా అని చెప్పి అతని దగ్గర కొందామని ఆపితే ఇంకొకటి ముగ్గురు దగ్గర తీసుకున్నాడు, ఇద్దరు దగ్గర తీసేసుకున్నాడు ఫుల్ గా. ఎంత అయింది మీ 1000? ఏం కాలే 3 4 300 4 5 700 700 ఎందుకు? అతనితో మంచిగా వద్దు నిమ్మి, నువ్వు ఊరికే పాడు చేసావు. ఉండీలే ఇచ్చేసినారు కానీ ఏముంది కానీ. అతను మంచిగా ఇస్తాడు. మంచి కదా బ్లూ టీ షర్ట్ అన్నాడు కదా, ఆ. అన్నకి ఎప్పుడు లాసే పాపం. అదే కదా ఇప్పుడు కూడా లాసే కదా నిమ్మి అసేముండదు కానీ ప్రాఫిట్లు ఎక్కువ ఏదైనా నిమ్మి అన్న. ఇప్పుడు ఇప్పుడు ఆ పక్కన వాడి దగ్గర ఏదైనా 300 తీసుకున్నావు. అసలు ఆడన్ని మన మోర్లు ఇవ్వలే తెలుసా? 2 దానికి ఇచ్చిన కాదు ఇందు, ఫస్ట్ అతని కన్నా ఇవ్వలేదు కదా అతను. ఈ రెండు ఇచ్చాడే, ఇవన్నీ చూడండి నిమ్మి అన్న ఇన్ని ఇచ్చాడు. ఫస్ట్ బ్లూ అతను